అందరికీ నమస్కారం. ఒక పెద్ద ఆయనను నమ్ముకొని 140 కోట్ల భారతీయులు హాయిగా నిద్రపోతున్నారు. ఒక గుప్పెడి మందిని తీసుకువచ్చి ఢిల్లీలో అల్లర్లు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటారా? దేశద్రోహులారా. 2014 సంవత్సరం నుండి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్న దేశద్రోహులు, పదవీకాంక్ష పరులు, లంగలు, దొంగలు, అవినీతి పరులు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి గెలిచిపోతాడు కావచ్చు అనుకున్నారు. 1, 2, 3వసారి గెలిచే వరకు వీరికి నిద్ర పట్టడం లేదు. తర్వాత రోజు రోజుకు మోడీ గారి గ్రాఫ్ పెరుగుతుంది. అబ్బో, ఇక ఈ దేశం లోపట మనము ఏదో చేసి అల్లర్లు సృష్టించబోతే మనకు పుట్టగతులు ఉండవు అని కొందరు కుట్రలు చేయడం జరుగుతుంది. ఎవరైతే అధికార కాంక్ష ఉన్నారో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో, ఎవరైతే ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఒప్పుకోకుండా పోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఒక కంటగింపుగా ఉన్నాడు మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక సుదీర్ఘమైన సమస్యలు పరిష్కరించడు, ఎలాంటి అల్లరు లేకుండా. అది ఆర్టికల్ 370 ఆర్టికల్ అయితేనేమి, తర్వాత అయోధ్య రామ జన్మభూమి అయితేనేమి, త్రిపుల్ తలాక్ అయితేనేమి, పెద్ద పెద్ద సమస్యలను ఎటువంటి అల్లరి లేకుండా పరిష్కరించిండు. ప్రతిసారి మోడీ గారి గ్రాఫ్ పెరుగుతుంది, ప్రపంచ నాయకుడు అవుతుండు. దీన్ని తట్టుకోలేక ఇక్కడున్న పదవీకాంక్ష పరులు, మూర్ఖులు, దేశద్రోహులు, ప్రత్యేక ఎజెండా ఉన్నవాళ్ళు విదేశీ శక్తులతో కలిసి ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి విదేశీయులతోటి జతగట్టి ఇక్కడ అల్లర్లు చెలరేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మునుపటి భారతదేశం కాదు, ఇది మోడీ ఉన్న భారతదేశం, ఇది జాతీయవాదులు ఉన్న భారతదేశం. 21 రాష్ట్రాల లోపల బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న భారతదేశం. ఎవరి ఆటలు సాగవు. జాగ్రత్త దేశద్రోహులారా. మీరు అల్లర్లు చేసి పక్క దేశంలో ఉన్న ప్రభుత్వాలు పడగొట్టినట్టుగా ఇక్కడ ఒక నాటకం ఆడదామని చూస్తున్నారు పదవికాంక్ష ఉన్నవాళ్ళు, దేశద్రోహులు. కానీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఆటలు సాగవు. జాగ్రత్త. జై హింద్, భారత్ మాతకు జై.